యాదగిరిగుట్టలో గల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పథకం భారతదేశంలో తగ్గుతున్న పిల్లల లింగ నిష్పత్తికి మరియు బాలికలకు సాధికారత కల్పించడానికి సంబంధించినదని అన్నారు. యాదగిరిగుట్టలో గల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పథకం భారతదేశంలో తగ్గుతున్న పిల్లల లింగ నిష్పత్తికి మరియు బాలికలకు సాధికారత కల్పించడానికి సంబంధించినది. ఈ పథకాన్ని 2015 జనవరి 22న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం గమనార్హమన్నారు. ఈ పథకం యొక్క ప్రయోజనం ఏమిటంటే బాలురు మరియు బాలికల లింగ నిష్పత్తిని సమతుల్యంగా ఉంచడం. ఇది భారతదేశంలోని బాలికల కోసం ఉద్దేశించిన సంక్షేమ సేవలపై అవగాహన మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో పథకం యొక్క లక్ష్యం ఆడపిల్లలను రక్షించడం మరియు ఆమెకు విద్యను నేర్పే విధంగా ప్రయత్నం చేయడం అన్నారు. ఈ కార్యక్రమంలో కె భార్గవి మరియు పి నిఖిత, జెండర్ స్పెషలిస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ టి జానకిరాములు, ఆలేరు ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ హరికృష్ణ, ఇన్నోవేటర్ సుధీర్, విద్యార్థులు, మహిళలు 150 మందికి పైగా పాల్గొన్నారు. बेटी बचाओ बेटी पढ़ाओ, 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 बेटी पढ़ाओ बेटी बचाओ, बेटी पढ़ाओ बेटी बचाओ. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున పిల్లలకు, మీరు ఉన్న మా స్టూడెంట్లకు, ఫ్యాకల్టీలకు, హరికృష్ణ సార్కు, నిఖిత మేడంకు